నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చాయని ఈ విషయంలో కేసీఆర్ కేటీఆర్లే అసలైన దోషులని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇథనాల్ కంపెనీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానిదని, ఆ ఫ్యాక్టరీకి ఏర్పాట్లు, నీళ్లు, కరెంటు, పొల్యూషన్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చింది. నాడు రైతులను ముంచే ఆలోచనలు చేసి ఇప్పుడు అదే రైతులను అధికారులపైకి ఉసిగొల్పి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు చేసిందని కేసీఆరే అని సీతక్క ఫైర్ అయ్యారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇథనాల్ కంపెనీకి సంబంధించి కొత్తగా ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని స్పష్టం చేశారు. అబద్దాలు, దొంగ నాటకాలు ఆడటం, జనాల్ని రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటు అయిపోయిందని అన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్టీఓపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టారీతైన విషం చిమ్ముతున్నారని, ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చినందుకు అక్కడి ప్రజలు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈరోజు అబద్దాల పునాదుల మీద అధికారానికి రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పదే పదే అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ. ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం. మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నారు. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే, మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని మరి అంబేద్కర్ గారు సాక్షిగా వచ్చి మీరు చెప్పగలరా? లేదా మరి ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చి చెప్పగలరా? మేము పర్మిషన్లు ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదని ఎక్కడికి వచ్చి చెప్పగలుగుతారో మీరు చెప్పండి.